హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన లీవ్ ద వరల్డ్ బిహైండ్ అనే మూవీ గురించి చూద్దాం. అండ్ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, మీకు మా వీడియో ఎంటర్టైనింగ్గా అనిపిస్తే మా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఆ ఒక్క లైక్, ఆ ఒక్క సబ్స్క్రైబ్ వల్ల మాకు చాలా ఎంకరేజ్మెంట్ వస్తుంది. అండ్ ఇంకా లేట్ చేయకుండా కథలోకి వెళ్దాం. ఓపెన్ చేస్తే ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ. అమాండా, క్లే ఇద్దరు భార్యాభర్తలు. వారికి ఇద్దరు పిల్లలు, ఆర్చీ అండ్ రోజ్. ఇద్దరికి కొంచెం సెల్ ఫోన్ అడిక్షన్ ఎక్కువగా ఉంటుంది. క్లే ఒక ప్రొఫెసర్. అండ్ ఇంకా అమాండా గురించి చెప్పాలి అంటే తన ఒక మిసాంథ్రోప్. సింపుల్గా చెప్పాలి అంటే తనకు మనుషులపై చాలా నెగిటివ్ ఇంప్రెషన్ ఉంటుంది. అంత ఈజీగా ఎవరిని నమ్మదు, మనుషులంటే అంతగా ఇష్టం కూడా ఉండదు. ఒకరోజు అమాండా తన భర్త, పిల్లలతోటి లాంగ్ ఐస్లాండ్కి వెకేషన్ ప్లాన్ చేస్తుంది. అక్కడ ఒక లగ్జరీ హౌస్ని రెంట్కి తీసుకుని అందరితో అక్కడికి బయలుదేరుతుంది. ఆ హౌస్ని రీచ్ అయ్యాక వారిద్దరు పిల్లలు స్విమ్మింగ్ పూల్లో హ్యాపీగా ఆడుకోవడం చూసి వాళ్ళకి ట్రిప్ బాగా నచ్చిందని అమాండా, క్లే హ్యాపీగా ఫీల్ అవుతారు. కొంతసేపు అయ్యాక అందరూ ట్రిప్ ఎంజాయ్ చేయడానికి బీచ్కి వెళ్తారు. ఆ సముద్రంలో రోజుకి ఒక పెద్ద షిప్ కనిపిస్తుంది. అందరూ కూర్చొని తింటుండగా ఆర్చీకి టైలర్ తన లొకేషన్ మెసేజ్ చేస్తుంది. అక్కడికి వెళ్ళాలంటే 1 అవర్ టైం పడుతుందని అమాండా ఆర్చీతో అంటుంది. అందరూ రిలాక్స్డ్గా పడుకుని ఉంటారు, కానీ రోజ్ మాత్రం ఆ షిప్ వైపే చూస్తుంటుంది. అమాండా రోజ్ని ఏం చూస్తున్నావని అడగ్గా ఆ పెద్ద షిప్ మన వైపే వస్తున్నట్టుందని రోజ్ చెప్తుంది. నిజానికి ఆ పెద్ద షిప్ బీచ్ వైపు వేగంగా దూసుకుని వస్తుండటంతో అందరూ అక్కడి నుండి పారిపోతారు. ఆ షిప్ వేగంగా వచ్చి బీచ్లో ఆగుతుంది. క్లే సెక్యూరిటీ ఆఫీసర్ని ఏంటి, ఎందుకు ఇలా జరిగింది అని అడగ్గా ఒక్కోసారి నావిగేషన్ ప్రాబ్లం వల్ల ఇలా అవుతుందని అతను చెప్పి అందరినీ బీచ్ నుండి పంపించేస్తాడు. బట్ ఆ పెద్ద షిప్ అక్కడికి ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు. అందులో డ్రైవర్స్ కూడా ఎవరు ఉండరు. ట్రిప్ పాడైందని అందరూ డిస్టర్బ్ అయ్యి రెంట్ హౌస్కి వచ్చేస్తారు. ఇంటికి వచ్చాక టీవీ కానీ, ఇంటర్నెట్ కానీ, సెల్ సిగ్నల్స్ కానీ ఏవి పనిచేయవు. ఎందుకు కనీసం సిగ్నల్ కూడా లేదో వాళ్ళకి అర్థం కాదు. పిల్లలు నిద్రపోయాక క్లే అండ్ అమాండా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ టైంలో అమాండాకి ఎవరో డోర్ కొట్టిన శబ్దం వినిపిస్తుంది. ఎవరైనా రాబర్ట్స్ వచ్చారేమో అనే భయంతో క్లే వాళ్ళని కొట్టడానికి ఒక వస్తువును కూడా తీసుకుని వెళ్తాడు. కానీ డోర్ ఓపెన్ చేసి చూస్తే ఇద్దరు స్ట్రేంజర్స్ కనిపిస్తారు. వాళ్ళ పేర్లు జీహెచ్ స్కాట్ అండ్ రూత్. రూత్ స్కాట్ యొక్క కూతురు. స్కాట్ అమాండాని గుర్తుపట్టి, నేను స్కాట్ని, మీరు హౌస్ కావాలని నాకే మెయిల్ చేశారు, ఈ హౌస్ మాదే అని అంటాడు. మేము సింఫనీకి వెళ్ళొస్తుండగా సిటీలో బ్లాక్అవుట్ అయింది. మేము సిటీలో 14th ఫ్లోర్లో ఉంటాం. ఈ టైంలో లిఫ్ట్ కూడా వర్క్ అవ్వదు. నాకు మోకాల ఆపరేషన్ జరగడం వల్ల నేను స్టెప్స్ కూడా ఎక్కి పైకి వెళ్ళలేను. అందుకే దూరమైనా ఇక్కడికి వచ్చామని స్కాట్ వాళ్ళతో చెప్తాడు. కానీ అమాండాకి వాళ్ళని అసలు నమ్మాలని అనిపించదు. స్కాట్ వారితో, ఈ ఒక్క రాత్రికే ఇక్కడ స్టే చేస్తాం, మీరు పే చేసిన మనీలో 50% రీఫండ్ కూడా చేస్తామని అంటాడు. మేము ఇక్కడికి అర్ధరాత్రి వచ్చి ఇలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండకూడదు, బట్ ముందే కాల్ చేయాలి అనుకున్నాను, సెల్లో కూడా అసలు సిగ్నల్ లేదని చెప్తాడు. కానీ అమాండాకి వాళ్ళు అక్కడ ఉండడం అసలు ఇష్టం ఉండదు. మేము వెకేషన్కి వచ్చాం, ఎవరో ముఖం తెలియని వాళ్ళతో మేము ఎలా హౌస్ షేర్ చేసుకోగలమని వాళ్ళు ఉండడానికి ఒప్పుకోదు. స్కాట్ అక్కడే ఉన్న ఒక లాకర్ని కీతో ఓపెన్ చేసి $1000 ఇచ్చి, ఈ ఒక్క రాత్రికి మేము ఇక్కడే స్టే చేస్తాం, మా సిచ్యువేషన్ అర్థం చేసుకోండి, మేము మీతో ఉండం, బేస్మెంట్లో ఉంటామని రిక్వెస్ట్ చేస్తాడు. క్లే దానికి ఒప్పుకుంటాడు. కానీ అమాండా క్లేని పక్కకు పిలిచి, వాళ్ళెవరో ఏంటో తెలీదు, వచ్చి మేమే ఓనర్స్ అంటే నమ్మాలా, వాళ్ళెవరైనా రాబర్స్ అయితే మన పిల్లల్ని ఏదైనా చేస్తే పరిస్థితి ఏంటని కోపడుతుంది. దానికి క్లే, నేను వాళ్ళతో మాట్లాడి చూస్తాను, ఏదైనా తేడా అనిపిస్తే పంపించేస్తానని అంటాడు. అయినా లాకర్ కీస్ కూడా అతని దగ్గర ఉన్నాయి, మేబీ ఇది అతని హౌసే అయ్యుండొచ్చుగా అని అంటాడు. అమాండా స్కాట్ని కొన్ని క్వశ్చన్స్ అడిగి, నీ ఐడి చూపించు అని అడుగుతుంది. అప్పుడు స్కాట్ అమాండాతో, చెప్పినా మీరు నమ్మకపోవచ్చు, నేను దాన్ని సింఫనీ దగ్గర మర్చిపోయానని అంటాడు. ఈలోగా రూత్ టీవీ ఆన్ చేయగా ఏ ఛానల్ కూడా రాదు. ఏదో గుర్తు తెలియని ప్రోగ్రాం దేశం మొత్తం మీద ఉన్న ఛానల్స్ మీద, సర్వర్స్ మీద అటాక్ చేసింది. ఇది ఒక నేషనల్ ఎమర్జెన్సీ అని టీవీలో వాయిస్ రిపీటెడ్గా వినిపిస్తుంది. అది విని అందరూ షాక్ అవుతారు. అప్పుడు అమాండా, ఇది సాధారణమైన బ్లాక్అవుటే కదా అని అంటుంది. దానికి రూత్, బ్లాక్అవుట్ సిచ్యువేషన్ ఏమీ సాధారణమైంది కాదు, ఇది టెర్రరిస్టుల పని కూడా అయ్యుండొచ్చు అని అంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఎక్కడికి వెళ్ళలేరు, సో ఈ రాత్రికి మీరు ఇక్కడే స్టే చేయండి అని క్లే వాళ్ళతో అంటాడు. వాళ్ళ ఓన్ హౌస్ అయ్యుండి కూడా బేస్మెంట్లో పడుకోవడం ఏంటని రూత్కి కోపం వస్తుంది. అమాండాకి మాత్రం వచ్చిన ఇద్దరు మనుషుల మీద అసలు అనుమానం అలానే ఉంటుంది. ఆ రాత్రి ఏదో టైంలో కొన్ని క్షణాల నెట్వర్క్ ఆన్ అయ్యి కంట్రీ సైబర్ అటాక్కి గురైందని న్యూస్ డిస్ప్లే అవుతుంది. అదే టైంలో అమాండా సెల్కి కొన్ని న్యూస్ అలర్ట్స్ కూడా వస్తాయి. ఎర్లీ మార్నింగ్ రోజ్ అమాండాని నిద్రలేపి, నేను ఫ్రెండ్స్ సిరీస్ ఫైనల్ ఎపిసోడ్ చూడాలి, ఇక్కడ పూర్తిగా ఇంటర్నెట్ కూడా లేదు, టీవీ అయినా ఆన్ చేయమని అంటుంది. అమాండా నిద్రలేచి తన సెల్ చూడగా 4 న్యూస్ అలర్ట్స్ వచ్చి ఉంటాయి. వాటిలో 2 అలర్ట్స్ బ్లాక్అవుట్ గురించి, మరొకటి దానికి కారణం హ్యాకర్స్ అని ఉంటుంది. 4th మెసేజ్లో నెంబర్స్ అండ్ సింబల్స్ ఉంటాయి. వెంటనే అమాండా క్లేని నిద్రలేపి వాటిని చూడమని సెల్ ఇస్తుంది, కానీ అవి అప్పటికే డిసప్పియర్ అయిపోతాయి. అప్పుడు అమాండా సెల్ తీసుకుని, ఇప్పుడేగా నేను చూశాను, ఈలోగా న్యూస్ అలర్ట్స్ ఏమైపోయాయని షాక్ అవుతుంది. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని క్లే సిటీలోనికి వెళ్తాడు. కానీ జీపీఎస్ కూడా వర్క్ అవ్వకపోవడంతో క్లే దారి తప్పిపోతాడు. క్లేకి రోడ్ సైడ్ కానీ, రోడ్ మీద కానీ ఒక్క వెహికల్ కానీ, ఒక్క మనిషి కానీ కనిపించడు. ఒక ప్లేస్లో కారు ఆపి సెల్ సిగ్నల్ కోసం చూస్తుండగా కార్లో రేడియో సిగ్నల్ కొన్ని సెకండ్లు ఆన్ అవుతుంది. కంట్రీ మీద జరుగుతున్న సైబర్ అటాక్ వల్ల సౌత్లో క్యాటలిస్ట్రోఫిక్ ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్ స్టార్ట్ అయింది. దానివల్ల యానిమల్ మైగ్రేషన్ ప్యాటర్న్ కూడా ఇంపాక్ట్ అయిందని చెప్తారు. క్లే కార్లోకి ఎక్కే సమయానికి రేడియో ఆఫ్ అయిపోతుంది.
కారులో వెళ్తున్న క్లేని ఒక స్పానిష్ ఉమెన్ ఆపి చాలా భయపడుతూ తనకి హెల్ప్ చేయమని స్పానిష్లో మాట్లాడుతుంటుంది. కానీ క్లేకి తన లాంగ్వేజ్ అర్థం కాక ఆమెను అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. క్లే వెళ్తుండగా ఒక పెద్ద డ్రోన్ వేల సంఖ్యలో పాంప్లెట్లను కిందకు పడేస్తుంది. నెక్స్ట్ సీన్లో రోజుకి ఒక జింక కనిపిస్తుంది. తరువాత వెంటనే వేల సంఖ్యలో జింకలు అక్కడికి వస్తాయి. అమాండా స్కాట్తో తనకి వచ్చిన న్యూస్ అలర్ట్స్ గురించి చెప్తుంది. అప్పుడు స్కాట్ అదేం పెద్ద విషయం కాదు, ఇది కూడా లవ్ యూ బగ్ లాంటిదే అయ్యుండొచ్చని అంటాడు. అప్పుడు అమాండా లవ్ యూ బగ్ ఏంటని అడుగుతుంది. దానికి స్కాట్ 2000లో అందరి ఈమెయిల్స్కి ఐ లవ్ యూ అని మెసేజ్ వచ్చింది. దాన్ని ఓపెన్ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి కాంటాక్ట్కి ఐ లవ్ యూ అని మెసేజ్ వెళ్ళేది. దానివల్ల అందరి రిలేషన్స్ అండ్ వేల కోట్ల బిజినెస్ పాడైపోయింది. తర్వాత ఇదంతా ఫిలిప్పీన్స్లో ఉన్న ఇద్దరు టీనేజర్స్ చేశారని తెలిసింది. మేబీ ఈ హ్యాకింగ్ కూడా అలాంటిదేనేమో అని అంటాడు. రూత్ స్కాట్తో అమ్మ వచ్చే ప్లేన్ సేఫ్గానే ల్యాండ్ అయి ఉంటుంది కదా అని అడగ్గా తనకి ఏమీ అవ్వదు, తను సేఫ్గానే ఉంటుందని స్కాట్ చెప్తాడు. స్కాట్ కొంత దూరంలో ఉన్న తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తాడు. కానీ అక్కడ ఏదో ప్రమాదం జరిగి ఉండడం వల్ల ఇల్లంతా పాడైపోయి ఉంటుంది. ఆ ఇంట్లో ఉన్న శాటిలైట్ ఫోన్ కూడా వర్క్ అవ్వదు. స్కాట్ బీచ్ దగ్గరికి వెళ్ళగా అక్కడ ఇసుకలో ఒక వాచ్ కనిపిస్తుంది. వాచ్ ఇక్కడికి ఎలా వచ్చిందని స్కాట్ ఆ వాచ్ని లాగగా ఇసుక నుండి తెగుపడిన ఒక హ్యాండ్ బయటకు వస్తుంది. స్కాట్ షాక్ అయ్యి కింద పడిపోతాడు. పక్కనే ఒక పైలట్ శవం కనిపించి భయపడిపోతాడు. అసలు అక్కడ ఏం జరిగిందనే భయంతో స్కాట్ పైకి లేచి చూడగా బీచ్లో ఒక పెద్ద ప్లేన్ క్రాష్ అయి ఉంటుంది. ఎంతో మంది చనిపోయి వాళ్ళ శవాలతో బీచ్ అంతా నిండిపోయి ఉంటుంది. మరొక ప్లేన్ కూడా బీచ్ వైపే దూసుకు వస్తుండడంతో స్కాట్ వేగంగా పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్తాడు. ఆ ప్లేన్ బ్లాస్ట్ అయ్యి పెద్ద ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. రోజ్ ఆర్చీతో ఉదయం నేను చాలా జింకల్ని చూశాను, అసలు అడవిలో ఏముందో తెలుసుకోవాలని అంటుంది. ఇద్దరికి అడవిలో పాడుబడిన రూమ్ కనిపిస్తుంది. లోపలికి వెళ్ళి ఆ రూమ్ కిటికీ నుండి చూడగా రోజ్ నిద్రపోయే రూమ్ విండో కనిపిస్తుంది. ఆ రూమ్ నుండి బయటకు వచ్చి అడవిలో వెళ్తుండగా ఆర్చీకి ఏదో బగ్ కొడుతుంది. అదే టైంలో రోజ్కి ఒక హౌస్ కనిపించగా రోజ్ ఆ హౌస్లోకి వెళ్దామని అంటుంది. కానీ అప్పటికే చాలా లేట్ అవడంతో ఆకలిగా ఉందని ఆర్చీ ఇంటికి వెళ్దామని అంటాడు. స్కాట్ ఇంటికి వచ్చి అమాండాతో జరిగిందంతా చెప్పి శాటిలైట్ ఫోన్ కూడా వర్క్ అవ్వట్లేదని అంటాడు. దానికి అమాండా నీకు దాన్ని యూజ్ చేయడం రాలేదేమో అని అంటుంది. అప్పుడు స్కాట్ అమాండాతో ఆకాశం క్లియర్గా ఉంటే శాటిలైట్ ఫోన్ ఖచ్చితంగా పనిచేస్తుంది, ఖచ్చితంగా శాటిలైట్ని కూడా పాడు చేసి ఉంటారు, అందుకే శాటిలైట్ ఫోన్ వర్క్ అవ్వలేదని అంటాడు. నా కళ్ళ ముందే ప్లేన్స్ అన్ని బీచ్లో కూలిపోయాయి, ఏదో పెద్దగానే జరుగుతుందని చెప్పడంతో అమాండా చాలా భయపడిపోతుంది. అదే టైంలో ఒక పెద్ద సౌండ్ హై ఫ్రీక్వెన్సీతో రావడం వల్ల అందరూ దాన్ని భరించలేక చెవులు మూసుకుంటారు. తన పిల్లలు ఆ అడవిలో ఎక్కడ ఇరుక్కున్నారో అని అమాండా అడవిలోకి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఆ సౌండ్ ఆగిపోయాక అందరూ ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటుండగా క్లే ఇంట్లోకి వస్తాడు. బయట ఒక్క మనిషి కూడా కనిపించలేదు. ఒక పెద్ద డ్రోన్ ఈ పేపర్స్ని విసిరేస్తుందని దాన్ని చూపిస్తాడు. అది అరబిక్లో ఉండడం వల్ల వాళ్ళకి ఆ లాంగ్వేజ్ అర్థం కాదు. కానీ ఆర్చీ దాన్ని చూసి మిగిలిన లైన్స్కి మీనింగ్ ఏంటో నాకు తెలియదు, కానీ నేను ఆడిన గేమ్లో దీని గురించి ఉంది, దీని టైటిల్ మీనింగ్ వచ్చి డెత్ టు అమెరికా అని చెప్తాడు. అక్కడే ఉంటే చనిపోతామని అమాండా తన ఫ్యామిలీతో సేఫ్ ప్లేస్కి వెళ్ళాలని అనుకుంటుంది. బయటకు వెళ్ళినా కూడా సేఫ్గా ఉండలేరని, ప్రస్తుతం ఇక్కడ ఉండడమే సేఫ్ అని స్కాట్ ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినకుండా అక్కడ నుండి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు కొంత దూరం వెళ్ళాక రోడ్ అంతా కార్స్తో నిండిపోయి ఉంటుంది. అసలు ఏమై ఉంటుందని అమాండా వెళ్ళి చూడగా ఒక్క డ్రైవర్ కూడా ఆ కార్లలో ఉండడు. ఈలోగా వెనక నుండి ఒక కార్ ఫాస్ట్గా వస్తుండడంతో క్లే దాన్ని ఆపి అసలు ఏం జరుగుతుందో అడగాలి అనుకుంటాడు. కానీ ఆ కార్స్ అన్ని ఆటో పైలట్తో నడిచే కొత్త కార్లు, వాటికవే ఇక్కడికి వచ్చాయని అమాండాకి అర్థమై క్లేని త్వరగా కారులోకి ఎక్కమంటుంది. అమాండా వెంటనే కార్ని పక్కకు తీయడంతో ఆ కార్ వేగంగా వచ్చి మిగిలిన కార్లను ఢీకొడుతుంది. తీరా చూస్తే ఆ హైవే అంతా వేల కొద్ది కార్లతో బ్లాక్ అయి ఉంటుంది. చేసేదేం లేక తిరిగి అదే ఇంటికి వెళ్తారు. ఆ రాత్రి అమాండా స్కాట్తో మొదట్లో మీతో హార్ష్గా బిహేవ్ చేసినందుకు సారీ అని చెప్తుంది. స్కాట్ పర్వాలేదు అని అంటాడు. ఇద్దరూ మాట్లాడుకుంటుండగా స్కాట్ అమాండాతో నాకు బిజినెస్ వరల్డ్లో చాలా పవర్ఫుల్ అయిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఒకరోజు వాడు నాకు కాల్ చేసి ఒక పెద్ద అమౌంట్ని అర్జెంటుగా షిఫ్ట్ చేయమని అన్నాడు. వాడితో నేను కాస్త ఫన్నీగా మాట్లాడి డ్రింక్కి వెళ్దామా అని అడిగాను. ఎలాంటి కుళ్ళు జోక్స్ వేసినా వాడు పగలబడి నవ్వుతాడు. అలాంటిది వాడు అసలు ఆ రోజు చిన్న స్మైల్ కూడా ఇవ్వలేదు. పైగా నా గురించి బాధపడి నన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పాడని అంటాడు. దానికి అమాండా అయితే మీ ఫ్రెండ్కి ఇప్పుడు జరిగే విషయాలకి సంబంధం ఉందా అని అడగ్గా లేదు, ఇలాంటి సంఘటనలు జరిగే టైంలో వాడిలాంటి పవర్ఫుల్ పర్సన్స్ అయినా చేతులెత్తేస్తానని అంటాడు. ఇద్దరు సాంగ్స్ పెట్టుకుని డ్యాన్స్ చేస్తూ దగ్గరవుతారు. బట్ ఇద్దరికి మ్యారేజ్ అయింది, అందులోనూ తాగి ఉన్నామని రియలైజ్ అయ్యి సైలెంట్గా ఉంటారు. అదే సమయంలో ఆ ఇంటి పూల్లోకి సడన్గా ఎక్కడ నుండో కొన్ని ఫ్లెమింగోస్ వస్తాయి. అవి ఇక్కడికి ఎలా వచ్చాయని రూత్ అండ్ క్లే ఆశ్చర్యపోతారు. ఇంతకు ముందు వచ్చినట్టే ఒక పెద్ద సౌండ్ మళ్ళీ వస్తుంది. ఆ సౌండ్ వల్ల గ్లాసెస్ అన్ని బ్రేక్ అయిపోతాయి, లైట్స్ కూడా పగిలిపోతాయి. మరుసటి రోజు ఉదయం ఆర్చీ పళ్ళు బాగా వీక్ అయిపోయి ఉంటాయి. జస్ట్ పట్టుకుంటేనే అవి ఊడి వచ్చేస్తుంటాయి. అసలు ఏమైందో అని అందరూ భయపడతారు. అప్పుడు ఆర్చీ వాళ్ళతోటి నిన్న అడవిలోకి వెళ్ళాను కదా, అక్కడ ఒక పురుగు కుట్టింది, దానివల్లనేమో ఇదంతా అని అంటాడు. హాస్పిటల్కి వెళ్ళాలంటే హైవే అంతా బ్లాక్ అయిపోయిందని, తన కొడుక్కి ఏమైనా అవుతుందేమో అని అమాండా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు స్కాట్ అమాండాతో నా హౌస్ రెనోవేట్ చేసిన కాంట్రాక్టర్ కొంచెం దూరంలోనే ఉన్నాడు, అతను ఇలాంటి పరిస్థితులన్నిటికీ ముందే ప్రిపేర్డ్గా ఉంటాడు, అతని దగ్గరికి వెళ్తే మనకు కావాల్సిన మెడిసిన్ దొరకొచ్చు, నువ్వేం భయపడకు, నీ కొడుక్కి నేనేం కానివ్వనని ధైర్యం చెప్తాడు. అదే టైంలో క్లే అక్కడికి వచ్చి రోజ్ కనిపించట్లేదు, నేను అంతా వెతికాను, ఎక్కడా లేదని అంటాడు.
అప్పుడు ఆర్చి నిన్న మేము అడవిలోకి వెళ్ళాం, అక్కడ ఒక పాత రూమ్ను చూసామని చెప్తూ నోటి నుండి రక్తాన్ని కక్కుతాడు. ఇంకా అమాండా అండ్ రూత్ రోజ్ కోసం అడవిలోకి వెళ్తారు. స్కాట్ అండ్ క్లే ఆర్చిని తీసుకుని తన కాంట్రాక్టర్ అయిన డానీ ఇంటికి మెడిసిన్ కోసం వెళ్తారు. అయితే డానీ వాళ్ళని ఇంటి నుండి దూరంగా నిలబడమని ఒక గన్ తీసుకుని బయటికి వచ్చి ఇక్కడికి ఎందుకు వచ్చారని అడుగుతాడు. వాళ్ళు జరిగిన విషయమంతా డానీకి చెప్తారు. అప్పుడు డానీ వాళ్ళతో మైక్రోవేవ్ వెపన్స్ వల్ల ఒక రకమైన రేడియేషన్ విడుదలవుతుంది, అది సౌండ్ ద్వారా ప్రయాణిస్తుంది, దానివల్లే చాలా మందికి ఇలా పళ్ళు ఊడిపోతున్నాయని, ఇంతకుముందు క్యూబాలో కూడా ఇలానే జరిగిందని చెప్తాడు. ఇంతకు మించి ప్రస్తుతం జరుగుతున్న దాని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఇది యుద్ధానికి ఆరంభమై ఉండవచ్చు, సో అందరం ఇంట్లోనే ఉండి ప్రేయర్ చేసుకోవడం మంచిదని అంటాడు. అప్పుడు స్కాట్ డానీతో మాకు నీ సహాయం కావాలి, కాస్త మెడిసిన్ ఇవ్వు, ఒక ప్రాణాన్ని అలా వదిలేస్తావా అని అంటాడు. అప్పుడు డానీ ఇప్పుడు అందరం ఒంటరి వాళ్ళమే అయిపోయాం, నాకు మీకన్నా నా ఫ్యామిలీ ప్రొటెక్షన్ ఇంపార్టెంట్ అని అంటాడు. మీ నైబర్ థ్రోన్స్ తన బేస్మెంట్లో ఒక పెద్ద బంకర్ని ఏర్పాటు చేసుకున్నాడు, మీరు సేఫ్గా ఉండాలంటే అందులోకి వెళ్ళండి అని చెప్తాడు. మెడిసిన్ ఇవ్వకపోతే ఇక్కడ నుంచి కదిలేది లేదని స్కాట్ గన్ తీస్తాడు. వాళ్ళెక్కడ కాల్చుకొని చనిపోతారో అని క్లే డానీతో నువ్వు నీ ఫ్యామిలీ కోసం ఇంత చేస్తున్నావు, నేను కూడా నా ఫ్యామిలీ కోసమే నేను ఇంతలా బతిమలాడుతున్నాను, కావాలంటే మనీ కూడా ఇస్తాను, దయచేసి మెడిసిన్ ఇవ్వమని బతిమలాడతాడు. డానీ కూడా కాస్త ఆలోచించి వాళ్ళకి మెడిసిన్ ఇస్తాడు. వాళ్ళు వెళ్లే టైంలో క్లేకి డ్రోన్ వేసిన ఆ పాంప్లెట్లను చూపిస్తారు, కానీ డానీకి కూడా ఆ లాంగ్వేజ్ రాదని చెప్తాడు. కానీ ఇప్పుడు జరిగే ప్రతిదానికి ఆ కొరియన్సే కారణమై ఉండవచ్చని డానీ వాళ్ళతో చెప్తాడు. అడవిలోకి వెళ్లిన అమాండాకి ఆ పాత రూమ్ దగ్గర రోజ్ తీసుకెళ్లిన సైకిల్ జాడ కనిపించి రూత్ని అటుగా వెళ్దామని పిలుస్తుంది. కానీ అప్పటికే రూత్ని వందల కొద్ది జింకలు చుట్టుముట్టి ఉంటాయి. ఇద్దరు పిచ్చివాళ్ళలా గట్టిగట్టిగా అరవడంతో అవన్నీ వాళ్ళని కాసేపు అలానే చూసి తర్వాత భయపడి వెళ్లిపోతాయి. రూత్ అమాండాతో ఆ జింకలన్నీ మనకేదో చెప్పడానికి ట్రై చేస్తున్నాయని అంటుంది. అమాండాకి ఆ సైకిల్ రూట్ ఒక హౌస్ దగ్గరికి వెళ్తుందని అర్థమై రూత్ని పిలుస్తుంది. కానీ రూత్ దేన్నో చూసి భయంతో అలానే నిలబడిపోయి ఉంటుంది. కట్ చేస్తే స్కాట్ క్లేతో ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది అన్ని చోట్ల జరుగుతుంది, సో ఏం జరిగినా చివరి వరకు నాతోనే ఉంటావా అని అడుగుతాడు. మనం సేఫ్గా ఉండాలంటే డానీ చెప్పిన ఆ బంకర్లోకి వెళ్దామని అంటాడు. అప్పుడు క్లే స్కాట్తో అయితే ఏం జరుగుతుందో నీకు తెలుసు, అసలు ఏమవుతుందో ముందు చెప్పు అని అంటాడు. అప్పుడు స్కాట్ వాళ్ళతోటి నేను మిలిటరీ కంపెనీకి సంబంధించిన కాస్ట్ బెనిఫిట్స్ని స్టడీ చేస్తుండేవాడిని, నా క్లయింట్ ఒకడు డిఫెన్స్ సెక్టార్లో వర్క్ చేస్తున్నాడు, అందులో ప్రత్యేకించి ఒక ప్రోగ్రామ్ ఉంది, అది చూసి నా క్లయింట్ చాలా భయపడ్డాడు. పైకి అది సింపుల్గానే కనిపించినా కూడా అది చాలా ప్రమాదకరమైంది, అది ఒక దేశాన్ని నాశనం చేయగలదు. ఆ ప్రోగ్రామ్ 3 స్టెప్స్లో జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్లో ఐసోలేషన్ జరుగుతుంది. ఈ స్టేజ్లో కమ్యూనికేషన్ అండ్ ట్రాన్స్పోర్ట్ని బ్లాక్ చేసేస్తారు. ఇది సెకండ్ స్టేజ్కి దారితీస్తుంది. సెకండ్ స్టేజ్లో సింక్రనైజ్డ్ ఖయాస్ సృష్టిస్తారు, విచిత్రమైన దాడులు చేస్తారు, అందరినీ భయపెట్టి భయాందోళనకు గురి చేస్తారు, మిస్ఇన్ఫర్మేషన్ని కూడా పంపిస్తారు. శత్రువులు కాకపోయినా ప్రజలందరూ ఒకరితో ఒకరు తమ అవసరాల కోసం ఒకరినొకరు చంపుకునే సిచ్యువేషన్ వస్తుంది. ఈ 2 స్టేజెస్ సక్సెస్ అయితే థర్డ్ స్టేజ్ అదే స్టార్ట్ అవుతుంది. థర్డ్ స్టేజ్లో సివిల్ వార్ జరుగుతుంది. ఇంకా అంతా వినాశనమే తప్ప ఏమీ మిగలదు. దేశాన్ని నాశనం చేయాలని ఎంతో ఖర్చు పెట్టి ప్రీ ప్లాన్డ్గా ఈ ప్రోగ్రాం సృష్టించారని చెప్తాడు. టార్గెట్ చేసిన దేశం ఎందుకు పనికి రాకుండా పోతుంది, దాన్ని మొదలుపెట్టిన వాళ్ళు మేము దాన్ని ఫినిష్ చేయాలని అనుకుంటున్నారని క్లేతో చెప్తాడు. అది విన్న క్లే అండ్ ఆర్చి చాలా భయపడతారు. అందరం సేఫ్గా ఉండాలంటే ఆ బంకర్లోకి వెళ్లాలని డిసైడ్ అవుతారు. రూత్ ఏం చూస్తుందా అని అమాండా వచ్చి చూడగా సిటీ అంతా మారణ హోమంలా కనిపిస్తుంది. దాన్ని చూసి ఇద్దరు చాలా భయపడిపోతారు. నెక్స్ట్ సీన్లో ఆ బంకర్ని ఏర్పాటు చేసుకున్న ఆ థోన్స్ ఇంట్లోనే రోజ్ కూర్చొని తింటూ ఉంటుంది. ఆ టైంలో అమాండా రూత్ని పిలుస్తూ ఇంటివైపుగా వస్తుంది. రోజ్కి వాళ్ళ అరుపులు వినిపించి బయటకు వస్తుండగా తనకి ఆ బంకర్ రూమ్ కనిపిస్తుంది. అప్పుడు రోజ్ వెళ్ళి ఆ బంకర్ని ఓపెన్ చేస్తుంది. డోర్ ఓపెన్ చేసి పవర్ ఆన్ చేయగానే కంప్యూటర్ ఆన్ అయ్యి అందులో ఎమర్జెన్సీ అలర్ట్ డిస్ప్లే అవుతుంది. బంకర్ లోపల ఫుడ్, మెడిసిన్, ప్లాన్స్, సిస్టమ్స్ అన్నీ ఉంటాయి. మేబీ ఇలాంటి విపత్తు ఒకటి వస్తుందని ముందే తెలిసి గానీ లేదా ఈ ప్రోగ్రాం గురించి తెలిసే థోన్స్ ఇలాంటి బంకర్ని రెడీ చేసుకున్నాడేమో. అక్కడే ఫ్రెండ్స్ టీవీ సిరీస్ ఉండడంతో రోజ్ లాస్ట్ ఎపిసోడ్ని పెట్టుకుంటుంది. ఇక్కడితో మూవీ అయిపోతుంది. అసలు ఈ విపత్తు ఏంటి, దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు, కార్స్కి, షిప్స్కి, ప్లేన్స్కి ఏమైంది, ఇంటర్నెట్ని, శాటిలైట్ని ఎవరు పనిచేయకుండా చేశారు అనేవన్నీ కూడా నెక్స్ట్ మూవీలో చూద్దాం. ఈ వీడియో మీకు ఎంటర్టైనింగ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.